తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో కుదిరినప్పటి నుంచే భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా అంతకంతకు క్రేజ్ పెంచుకుంటూ వచ్చింది. ఇక టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలు వచ్చాక ఆకాశమే హద్దుగా ఈ సినిమాకు కని విని ఎరుగని స్థాయిలో భారీ బజ్ వచ్చి పడింది. కేజీఎఫ్కు మించి ఈ సినిమా ఉంటుందని టీజర్లో చెప్పినట్టు ప్రభాస్ని డైనోసార్ రేంజ్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూపిస్తాడని నమ్మకాలు ఏర్పడ్డాయి. మరి ఆ నమ్మకాన్ని ఈ సలార్ నిలబెట్టిందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: అది ఒక ఖాన్సార్ సామ్రాజ్యం. దానికి జగపతి బాబు అధిపతి. ఆ సామ్రాజ్యాన్ని తన కుమారుడు పృథ్వీరాజ్కి అప్పగించాలని జగపతి బాబు అనుకుంటాడు. అయితే తెర వెనుక అతడు ఒక పెద్ద ప్లానింగే చేస్తుంటాడు. మరోవైపు ఈ ఖాన్సార్ సామ్రాజ్యాన్ని తమ స్వాధీనం చేసుకోవాలని కొందరు విలన్లు ప్రయత్నిస్తుంటారు. దీంతో పృథ్వీరాజ్ తన శత్రువులతో పోరాడేందుకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. అప్పుడే అతడు తన ప్రాణ స్నేహితుడైన ప్రభాస్ సహాయం కోరుతాడు. స్నేహితుడి కోరిక మేరకు ప్రభాస్ రంగంలోకి దిగి విలన్లతో పోరాటం మొదలు పెడతాడు. మరి ఈ ప్రయాణం ఎలా సాగింది? అసలు సలార్ ఎవరు? ఇంతకీ ఖాన్సార్ సామ్రాజ్యం బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రాణ స్నేహితులైన ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య ఎక్కడ తేడాలొచ్చాయి అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. అనాలిసిస్: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంపిక చేసుకునే స్టోరీలు చాలా సింపుల్గా ఉంటాయి. ఎలాంటి గందరగోళం లేకుండా ఒక సాధారణమైన పాయింట్ చుట్టూ అతడు కథని అల్లేస్తాడు. అయితే ఆ సింపుల్ స్టోరీలో భారీ ఎలివేషన్లు, అరాచకమైన యాక్షన్ సీన్లను జోడించి సినిమాను వీరోచితంగా ప్రజెంట్ చేస్తాడు. ఎమోషన్స్ని కూడా గుండెల్ని పిండేసేలాగా తీర్చిదిద్దుతాడు. ఇప్పుడు సలార్ విషయంలో కూడా అదే ఫార్ములాను రిపీట్ చేశాడు. అతడు ఎంపిక చేసుకున్న స్టోరీ లైన్ చాలా చిన్నదే అయినప్పటికీ ప్రభాస్ లాంటి భారీ కటౌట్కి తగ్గట్టు యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను అరాచకానికి అమ్మమొగుడు అనిపించేలా తీర్చిదిద్దాడు. టీజర్లో తాను డైనోసార్ అనే పదాన్ని వాడినట్లుగానే ప్రభాస్ని ఇందులో ఒక బీస్ట్గా ప్రజెంట్ చేశాడు. ప్రభాస్ నుంచి కావాల్సినంత కంటెంట్ని పిండేశాడు. ఇన్నాళ్ళు ప్రభాస్ని ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కోరుకున్నారో అంతే పవర్ఫుల్గా, అవుట్ స్టాండింగ్గా చూపించాడు. జురాసిక్ పార్కులో డైనోసార్ వేటాడితే ఎలా ఉంటుందో ప్రభాస్ చేత అలాంటి ఊచకోతే కోశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే దీనిని చాలా వరకు డ్రామాతోనే లాగించేశాడు. మొదట పిల్లల స్నేహంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసలు స్టోరీలోకి రావడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే మోత మోగిపోయేలా ఉంటుంది. థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఈ ఎంట్రీ సీన్ని డిజైన్ చేశారు. అయితే ఆ తర్వాతి నుంచి సినిమా డీసెంట్గా సాగుతుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాస్త డ్రామాని పండించే ప్రయత్నం చేశాడు. ఇది కొంచెం సాగదీసినట్టుగానే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఒక ప్రళయమే సృష్టించింది. అక్కడొచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తే ప్రభాస్ యాక్షన్ సీన్ మరింత ఉర్రూతో లూగించేలా ఉంటుంది. దాదాపు 15 నిమిషాల పాటు ఉండే ఈ యాక్షన్ బ్లాక్ నా భూతో నా భవిష్యత్తు అనే తరహాలో డిజైన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్లో ప్రభాస్ని మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ ఖాన్సార్ బ్యాక్డ్రాప్ చుట్టే నడుస్తుంది. ఈ సెకండ్ హాఫ్ మొత్తాన్ని యాక్షన్ ఎపిసోడ్లతోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మలిచాడు. మొదట్లో కొంచెం డ్రామా నడిచినా ఆ తర్వాత ఒక హై టెంపోలోకి తీసుకెళ్ళి చివరి వరకు ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అదే ఫ్లోని కొనసాగించాడు. ఒకదాని తర్వాత మరొక యాక్షన్ సీన్లతో ఈ సినిమా మార్వెలస్గా సాగుతుంది. చివర్లో వచ్చే భారీ ట్విస్ట్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సెకండ్ పార్ట్పై భారీ అంచనాలు నెలకొనేలా ఈ సినిమాను డైరెక్టర్ ముగించాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సలార్ అరాచకానికి అమ్మమొగుడు. తస్సాదియ్య బొమ్మ దద్దరిల్లిపోయిందంతే.
నటీనటుల విషయానికొస్తే ప్రభాస్ ఉతికి ఆరేశాడు. తాను బీస్ట్ మోడ్లోకి వస్తే ఎవ్వరూ అడ్డుకోలేరని ఈ సినిమాతో నిరూపించాడు. డీసెంట్గా, వయోలెంట్ మ్యాన్గా 2 వేరియేషన్స్లోనూ కట్టిపడేశాడు. ఛత్రపతిలో రాజమౌళి ఆ డైలాగ్ ఏ ఉద్దేశంతో రాశాడో తెలీదు, కానీ ప్రభాస్ బాడీ నిజంగా బాక్సాఫీసే. ప్రభాస్ని చూస్తున్నంతసేపు మనలో కూడా రక్తం మరిగేలా జోష్ నింపుకొస్తుంది. అంత పవర్ఫుల్గా, ఇంపాక్ట్ఫుల్గా తన పాత్రలో ప్రభాస్ నటించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య మంచి బాండింగ్ కుదిరింది. శృతి హాసన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ టాప్ నాచ్గా నిలిచింది. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇక రవి బస్రూర్ అయితే పూనకం వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. థియేటర్ నుంచి బయటకొచ్చిన ఆ బీజిఎం మనల్ని హంట్ చేస్తూనే ఉంటుంది. గ్రాఫిక్స్ వర్క్ కూడా క్వాలిటీగా వచ్చింది. ఫైనల్గా ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడితే ఈ సినిమాకు అతడే రియల్ డైనోసార్ అని చెప్పుకోవాలి. ప్రభాస్ కటౌట్కి తగ్గ సినిమాతో అతడు ఏకంగా ఫుల్ బిర్యానీ పెట్టాడని చెప్పుకోవచ్చు. అయిపోయి